హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు మనం చాలా క్రిస్పీగా చేసుకునే అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వడలు చికెన్ కర్రీ కానీ షేర్వాకి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. రండి చూసేద్దాం. నేను ఆల్రెడీ 6 అవర్స్ నానబెట్టుకున్నానండి అలసందల్ని. 6 అవర్స్ నానాక దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లో చిల్లీస్ వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అలానే కొద్దిగా అల్లం, నానబెట్టుకున్న అలసందలను తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇవంతా కలిపి మిక్సీ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బరక్గా వేసుకోవాలండి, మరి పేస్ట్లా వేసేసుకోకూడదు. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర, అలానే కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు దీన్నంతా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక వడల్లాగా చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. వడలు ఫుల్ బ్రౌన్ కలర్లో రావాలండి. వడలు వేసేప్పుడు హ్యాండ్కి వాటర్ అద్దుకొని వేయండి, వడలు విరిగిపోకుండా వస్తాయి. చూసారు కదా, ఇలా బ్రౌన్గా వచ్చేయాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.